అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మంగళగౌరి వ్రతం పూజని ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలి, నియమాలు ఏం పాటించాలి, నైవేద్యము, వాయనము, ఇలా పూర్తి సమాచారం అంతా కూడా నేనైతే ఈ వీడియో ద్వారా మీకైతే అందిస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో శ్రావణ మాసానికి సంబంధించిన వీడియోలు అయితే పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. శ్రావణ మంగళగౌరి వ్రతం పూజను మనం ప్రత్యేకంగా గౌరీదేవిని అయితే ఆరాధిస్తామండి. స్త్రీలు దీర్ఘ సుమంగలిగా, నిండు నూరేళ్లు సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. శ్రావణ మాసాల్లో వచ్చే మంగళవారాల్లో శ్రావణ మంగళవారాలు అన్నీ కూడా గౌరీ నోములు అయితే చేసుకోవచ్చండి. ఇవి కొంతమందికి మాత్రమే ఉంటాయి. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఎక్కువ మంది పూజాపీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటారు. లేదా ఇచ్చా పూజా మందిరంలో కూడా శివుడు పార్వతి చిత్రపటాన్ని, స్వామివారిది, అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటారండి. అయితే ఆనవాయితీ ఉన్న వాళ్ళ గురించి అయితే ఒక 2 మినిట్స్ అయితే మాట్లాడుకుందామండి. ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని అయితే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో అయితే ఆచరించాలండి. 5 సంవత్సరాలు అయితే ఈ వ్రతాన్ని ఆచరించాలి. మొదటి సంవత్సరం వచ్చేసి అమ్మగారి ఇంట్లో చేసుకుంటారు. తర్వాత 4 సంవత్సరాలు కూడా అత్తగారింట్లో చేసుకుంటారు. ఈ వ్రతానికి చాలా నియమాలు అయితే ఉన్నాయి. అంటే ఉపవాసం ఉండాలి, అలాగే మనం ఇందులో పిండి దీపాలను వెలిగించాలి, వ్రత కథ చదువుకోవాలి. వ్రత కథ చదువుకున్నంతసేపు కూడా మనం ఒక అట్ల కాడని దీపం మీద పెట్టుకొని ఆ దీపంలో కాలుతుంది కదండి, ఆ పొగ అనేది ఉంటుంది కదా, నల్ల మసి, ఆ మసితో వచ్చిన ముత్తైదులకి మనం బొట్టుగా పెట్టాలి. అంటే మనం కాటుక తీసి మనం కాటుకని ముత్తైదువులకు పెడతామండి. ఇలా కొద్దిగా నియమాలు ఉన్నాయి. ఇవేంటంటే చాలామందికి ఇంటి ఆనవాయితీ ప్రకారమే వస్తుంది. కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఒకవేళ మీ అత్తగారిని అడిగి వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి పూజారిని కనుక సంప్రదిస్తే వాళ్ళు ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా ఉంటుంది కదా, ఒక్కొక్క ప్రాంతం సైడు ఒకలా చేస్తారు కాబట్టి మీకు పూజారి అనేది క్లియర్గా అయితే వివరిస్తారండి. అయితే ఇప్పుడు ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అని అంటే, దీర్ఘ సుమంగళి యోగం కావాలి అంటే ఆ గౌరీదేవి ఆశీస్సులు కావాలి అనే దాని గురించి ఇప్పుడైతే నేను తెలియజేస్తానండి. నార్మల్గా అయితే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకొని ఇంటిని, వాకిల్ని అయితే శుభ్రం చేసుకోవాలండి. ఈరోజు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే, ఎవరైతే మీరు గౌరీదేవిని ఆరాధించాలి అని అనుకుంటారో వాళ్ళు, అంటే ఈరోజు ప్రత్యేకంగా పూజ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అయితే తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి. అలాగే నాన్ వెజ్ అనేది తినకూడదు. అలాగే చిన్నపిల్లల్ని అయితే కొట్టడము, తిట్టడము అలాంటివి చేయకూడదు. పూజ అయిపోయే వరకైతే ఉపవాసం ఉండి ఇలా చేస్తే మంచిదండి. లేదు ఒకవేళ మీకు ఆరోగ్యరీత్యా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏదైనా పాలు కానీ పండ్లు కానీ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈరోజు ఖచ్చితంగా పూజలో గౌరీదేవి ఫోటో అనేది అయితే పెట్టుకోవాలి. గౌరీదేవి ఫోటో అనేది మనకి సెపరేట్గా దొరకదు కదండి. అందుకే ఏ దేవుని పెట్టుకోవాలంటే మనకి ఉమామహేశ్వర్ల ఫోటో ఉంటుంది కదా, ఉమామహేశ్వర్లు అంటే శివపార్వతుల ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటోని అయితే పెట్టుకోవాలి. గౌరీదేవి అంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి యొక్క స్వరూపమే కదండి. కాబట్టి మనం శివపార్వతుల ఫోటోను అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. కానీ గౌరీదేవిని ఎక్కువగా మనము పసుపుతో చిన్న ముద్దను చేసుకొని మనం గౌరీదేవిని అయితే పెట్టుకుంటామండి. అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అలా చేసుకున్న వాళ్ళు పూజ అంతా కూడా అయిన తర్వాత ఆ పసుపుతో చేసినటువంటి గౌరమ్మని పూజ అయిన తర్వాత మంగళవారం చేస్తాం కాబట్టి బుధవారం రోజున మీరు ఉద్యాపన అనేది చెప్పుకొని మనం ఎవరిని కూడా ఇంట్లోంచి పంపించము. అలాగే ఇంట్లో మూర్తుల ఫోటోలను కూడా మనం పీఠాలను కదిలించము. కాబట్టి మీరు ఆ తర్వాత రోజు బుధవారం రోజున ఉదయాన్నే నార్మల్గా పూజ చేసుకుని ఆ తర్వాత తులసిలో కోటలో కానీ ఆ పసుపు ముద్దనైతే పెట్టి మీరు నీళ్ళలో కరించేసి తులసి కోటకైతే వేసేయచ్చు. లేదు అని అంటే పచ్చని చెట్టుకైతే వేసేసుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు మీరు పూజ ఎలా చేసుకోవాలో స్టార్టింగ్ అయితే చెప్తానండి. మీరు ఒకవేళ పూజా రూమ్ కనుక పెద్దగా ఉండి మీ పూజా రూమ్లో ప్లేస్ కనుక ఉంటే అక్కడే మీరు శివపార్వతుల ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే శివపార్వతుల ఫోటోని పూజా రూమ్లోనే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. ముందుగా దీపాలను అయితే వెలిగించుకోవాలండి. దీపాలు ఎన్ని పెట్టాలి అనేది మీ శక్తి కొలది, మీ దగ్గర ఉన్న దీపాలని బట్టి ఒక దీపమైనా 2 దీపాలైనా లేదంటే 3, 5 మీకు ఎన్ని వీలైతే అన్ని దీపాలను అయితే మనము పూజకి పెట్టుకోవచ్చు. మొదట మనం దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఏ పూజ చేసినా కూడా మనం మొదటగా గణపతిని పూజ చేస్తాం కాబట్టి చిన్న పసుపుతో గణపతిని చేసుకోండి. లేదు అని అంటే మీ దగ్గర కనుక గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ ఉన్నా కూడా గణపతిని ముందు పెట్టుకొని మరి షోడోపచార పూజ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు షోడోపచార మంత్రాలు వస్తే చేసుకోండి. లేదు మాకు రావు అని అనుకుంటే మీరు దీపము, ధూపము, నైవేద్యము అనేది ఆ గణపతికి సమర్పించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే అరటిపండు కానీ లేదంటే ఎండు ఖర్జూరం కానీ ఏదైనా సరే మీ శక్తి కొలదైతే మీరు ఆ గణపతికి నైవేద్యం అయితే సమర్పించి ఆ తర్వాత గణపతి మూర్తిని 2-3 సార్లు కదిలించాలండి. అంతటితో మనకి గణపతి పూజ అయితే అయిపోతుంది. మనం నిత్య పూజలాగా ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలండి. ఇప్పుడు మనమైతే గౌరీదేవికి పూజ అయితే చేసుకోవాలండి. గౌరీదేవికి మీకు షోడోపచార మంత్రాలు తెలిస్తే అవి చదువుకోవచ్చండి. లేదు అని అంటే అష్టోత్తరాలు ఉంటాయి కదండి, అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు. గౌరీదేవి అష్టోత్తరాల వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఎవరికైనా చదవటం రాకపోయినా ఆ గౌరీదేవి అష్టోత్తరాలు ఆడియో విని కూడా పూజ చేసుకోవచ్చండి.
ఒకవేళ మీకు గౌరీదేవి అష్టోత్తరాలు తెలియదు అని అనుకుంటే పార్వతీదేవి అష్టోత్తరాలు కానీ, లలిత అష్టోత్తరాలు కానీ ఏమీ లేదు అంటే దుర్గమ్మ అష్టోత్తరాలు కానీ మీరు ఉంటే పట్టించుకోండి, చాలా మంచిది. లేదు మీరు ఏ పుస్తకాలు ఏ మంత్రాలు దొరకలేదు అని అనుకుంటే ఓం గౌరీ దేవ్యాయ నమః, ఓం గౌరీ దేవ్యాయ నమః అని పుష్పాలతో కానీ, అక్షంతలతో కానీ, కుంకుమతో కానీ, మంగళకరమైన వస్తువులతోటి ఎక్కువగా అయితే పూజనైతే కుంకుమతో చేసుకుంటూ ఉంటే మంచిదండి. ఎందుకంటే మనము దీర్ఘ సుమంగళి యోగం కోసం పూజ చేస్తున్నాం కాబట్టి నిండుగా పసుపు కుంకుమలు కావాలి కాబట్టి మనకి అమ్మ నిండుగా పసుపుతో కానీ కుంకుమతో కానీ ఒక్కొక్కసారి రెండింటితో కూడా కలిపి మనం కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చండి. కుంకుమతో అష్టోత్తరాలన్నీ పఠించుకున్న తర్వాత అమ్మవారికి మీరు తాంబూలం అనేది ఇవ్వాలి. తాంబూలం అంటే ఏమి ఇవ్వాలి అని అంటే అమ్మవారికి శక్తి కొలది జాకెట్ పీస్ కానీ, లేదంటే 2 తమిళపాకులు కానీ, 2 ఒక్కలు, అరటి పండ్లు, గాజులు ఇవన్నీ తెచ్చిపెట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో అయితే చాలా మంచిది ఇలా ఇవ్వటం వల్ల. ఇలా మీరు అమ్మవారికి నిండు వాయనంలాగా కొంతమందికి మన శక్తి కొలది ఆనవాయితీ లేని వాళ్ళు అమ్మకి చీర జాకెట్ పెట్టి అవి అమ్మకు వాయనం అనేది ఇస్తారండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మనము అమ్మవారికి వాయనం అనేది ఇవ్వవచ్చు. పూజలో నైవేద్యం విషయానికి వస్తే మీ శక్తి కొలది మీ దగ్గర ఉంటే అవి ఏవి ఉంటే అవి నైవేద్యంగా పెట్టవచ్చు. పొంగలు, లేదంటే క్షీరాన్నము, లేదంటే పాలు, బెల్లము, ఇలా మీరు ఏది మీకు వీలైతే అది పెట్టుకోవచ్చండి. ఏమీ లేవు అని అనుకుంటే ఒక బెల్లం ముక్కను కూడా పెట్టుకోవచ్చు. వాయనం అనేది ఇచ్చేసిన తర్వాత మంగళగౌరి హారతి అనేది ఇవ్వాలండి. ఇలా అయితే ఆనవాయితీ లేని వాళ్ళైతే పూజ అనేది చేసుకుంటారండి. అయితే పూజ అంతా అయిన తర్వాత ఈ వాయనంలో పెట్టిన వస్తువులను ఏం చేయాలి అంటే మంగళవారం రోజు కాబట్టి అమ్మవారి పీఠాన్ని కదిలించాలి. లేదంటే మీరు మంగళవారం రోజున పూజ చేసిన వాళ్ళు అమ్మవారి గౌరీ ముద్రను కానీ, అమ్మవారి ఫోటోను కానీ కదిలించకూడదు. ఆ తర్వాత రోజు బుధవారం రోజున మీరు ఉదయాన్నే అమ్మవారికి నిత్య దీపారాధన లాగా చేసుకొని హారతి అనేది ఇచ్చేసి ఆ తర్వాత మీరు ఫోటోని అయితే కదిలించాలండి. అలాగే పసుపుతో చేసిన గణపతిని మీరు మంచినీళ్ళలో అయితే కలిపేసి ముందుగా అయితే ఇంట్లో అయితే సంప్రోక్షణ చేసుకోవాలండి. మరి కొంతమంది ఆ పసుపుతో గౌరవం చేస్తారు కదా, కొద్దిగా నీళ్ళతో తడిపి ఆ గౌరీ ముద్దను కూడా పసుపు కుంకాలు అంటే తాలిబొట్టుకైతే పెట్టుకుంటారు కదండి, అలా కూడా పెట్టుకోవచ్చు, చాలా మంచిది. మిగిలినది వచ్చేసి మీరు మంచినీళ్ళలో కలిపి ఏదైనా పచ్చని చెట్టుకు పోసేయండి. ఒకవేళ ఎవరైనా తొక్కుతారు అని అనుకున్నప్పుడు మీరు అలాగే ఆ గౌరమ్మని కదిలించేసి మీరు అలానే పెట్టేసుకొని ఏదైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా నదీ తీరాలకి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళలో కలిపేయండి, చాలా మంచిది. ఆ తర్వాత వాయనంలో పెట్టిన వస్తువులను ఏం చేయాలి అంటే తప్పకుండా మీరు ఆ వస్తువులను ఎవరికైతే పూజ చేస్తారో వాళ్ళు కానీ, వాళ్ళ అత్తగారు కానీ లేదని తీసుకోవాలండి. అందులో పెట్టిన జాకెట్ పీస్ కానీ, లేదంటే చీర పెడితే చీరను కానీ వాళ్ళు మాత్రమే ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కానీ ముత్తైదువులు కానీ వాళ్ళకైతే మీరు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది మీరు పూజ చేస్తున్నారు కాబట్టి, మీ సుమంగళి యోగం కోసం కాబట్టి ఈ వాయనంలో పెట్టినటువంటివన్నీ మీరే తీసుకోవాలి. ఒకవేళ మీకు కనుక శక్తి ఉంటే ఎవరికైనా సరే ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళవారం రోజున ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి ఆ ముత్తైదుని గౌరీదేవిగా భావించి ఆమెకి మీరు ఒక సెపరేట్గా వాయనం అనేది ఏర్పాటు చేసుకొని ఇవ్వాలండి. కానీ అమ్మవారి దగ్గర పెట్టిన వాయనం మాత్రం ముత్తైదువులకు అసలు ఇవ్వకూడదండి, మనం మాత్రమే ధరించాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు మంగళగౌరి వ్రతం గురించిన పూర్తి పూజా వివరాలు అయితే తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.